ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం అండి. నేటి కాలంలో కుప్పకూలుతున్నటువంటి కుటుంబ వ్యవస్థను గురించి కొంత వివరంగా తెలుసుకుందాం. ఆనాటి కాలంలో పెద్దగా ఆస్తులు, చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు, సమాజంలో హోదా, సౌకర్యాలు, సౌఖ్యాలు పెద్దగా లేనటువంటి ఆ రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత, అనుబంధాలు ఎంతో చక్కగా ఉండేవి. ఒకరికి ఒకరు చేదోడుగా, నిజాయితీగా, అరమరిక లేని సంబంధాలు కొనసాగిస్తూ ఉండేవారు. ఉన్నంతలో ఎంతో తృప్తిగా ఉండేవారు. కష్టానికి, సుఖానికి ఒకరికొకరు కలుసుకోవటం, అందరూ దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా ఉండేది ఆ రోజుల్లో. కానీ నేటి కాలంలో కుటుంబ వ్యవస్థ ఇక నిలబడటం లేదనేది అక్షరాల సత్యం. అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుందేమో అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఎవరైనా సరే ఫ్యామిలీ అంటే ఇష్టపడటంలా. ఇది ఎంతో దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఫ్యామిలీ అంటేనే ఇష్టం లేకున్నా ఏదో తూతూ మంత్రంగా ఇష్టం లేనట్టుగా నటిస్తున్నారు తప్పితే నిజానికి మనుషులంటేనే జనాలకు అలర్జీ పుడుతుందండి. దగ్గర వారంటే అసలు నచ్చటంలా. కుటుంబ వ్యవస్థ కూలిపోవటానికి మరికొన్ని ప్రధానమైన కారణాలు తెలుసుకుందామా? అవేమిటంటే అతి తెలివితో చిన్న తప్పును కూడా భరించే శక్తి, సహనం లేకపోవటం, పెద్దలు పిల్లలు అందరూ కూర్చొని మాట్లాడుకోకపోవటం, ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రోగ్రాంలో మునిగిపోవటం, ఎక్కడో ఉన్న సినిమా నటులు ఈరోజు ఉదయం ఏం చేశారో చెప్పగలుగుతున్నారు కానీ మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారో చెప్పలేని దృష్టి కూడా వచ్చేసింది. చిన్నదానికి అలగటం, దగ్గర వారికి కూడా దూరం జరుగుతూ ఉంటారు. ఎవరో ఒకరు నోటి దురుస్తాను ఆ కుటుంబం మొత్తం చిన్నాభిన్నం కావటానికి కారణం అవుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యల వలన ఇంటి పెద్దలు సరిగ్గా, దృఢంగా, బలంగా మేనేజ్ చేయలేకపోవటం కూడా ఒక కారణమే అవుతుంది. ఇంట్లో భార్యాభర్తలు, తల్లిదండ్రులు చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లిపాది ఏదో దిగులుతో ఉంటున్నారు. అన్ని ఫ్యామిలీలో గొడవలు, కొట్లాటలు చూసి అసలు ఫ్యామిలీ అంటేనే జరుచుకుంటున్నారండి. అన్యోన్యంగా ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ అసలు ఇక్కడ ఈ రోజులో కనపడకపోవడంతో ఆ వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందుకే ఈనాటి యువత పెళ్ళిళ్ళు చేసుకోవటంలా, 31 సంవత్సరాలు దాటినా పెళ్లి ముచ్చటెత్తటంలా, గత 30-40 ఏళ్లలో మనస్పర్ధలు, గొడవలతో విసిగి వేసారినటువంటి జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అంటూ తమ పిల్లలకు తమే నేరుగా చెప్తూనే ఉన్నారు. ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు పోల్చుకోవటం, ఇలాంటి కారణాల వల్ల కూడా కుటుంబ వ్యవస్థ నిలబడకుండా పోతుంది. మనుషులంటేనే అసలు విలువ ఉండటంలా. మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేస్తుంది. అధిక జనాభా, సుఖలాలస, సుఖాలకు అడ్డు వచ్చినటువంటి వారిని అంతమొందించే తెంపరతనం కూడా వస్తుంది. మధ్యవర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయిపోతున్నారు ఈ రోజుల్లో. దీంతో ఎవరిష్టం వారిదే అయిపోతుంది. కుటుంబ నిర్వహణ ఒక కళ. ఆ కళ అందరికీ లేకపోవటం వల్ల కూడా వ్యవస్థ అతలాకుతలం అవటానికి కారణం అవుతుంది. నేను, నా భార్య, భర్త అనే సిద్ధాంతం పోయి నేనే అలాంటి పాలసీ వచ్చేసింది ఈ రోజుల్లో. పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారం అయిపోతుంది. ఇంట్లో ఉంచుకోవాలంటే అసలు భయం పుడుతుంది. అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు అనుకుంటున్నారు. కుటుంబ విలువలు, కట్టుబాట్లు అసలు ఇక ఉండటంలా. ఎవడిష్టం వాడిదే. అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, భార్యాభర్తల మధ్య అసలు బలమైన బంధాలు ఉండటంలా. డిజిటల్ ప్లాట్ఫారం పైనగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే తమకు నిజమైనవని అపోహలో బతుకుతున్నటువంటి జనం ఎవరైనా చనిపోతే ఒక ఆకర్షణీయమైనటువంటి మెసేజ్ లేదా రిప్ అని ఒక పెట్టి అంతటితో వదిలేస్తున్నారు. మోయటానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి ఉండటంలో ఈ రోజుల్లో. మరి దీనికి అందరూ అన్ని కారణాలే. దీనికి అందరూ కూడా బాధ్యులే. కారణాలు కూడా అనేక కారణాలు. ఇక్కడ ఎవ్వరూ శ్రీరామచంద్రులు లేరండి. ఎక్కడా సీతమ్మలు కూడా లేరు. ఉన్నవారంతా అటు ఇటు కానీ వింత మనుషులే. మరి ఈ స్థితి నుంచి బయటపడాలి అంటే ఒకే ఒక్క మార్గం మిత్రులారా, అదే ఆధ్యాత్మిక జీవితం. అందుకు సరైనటువంటి దారి ధ్యానం ద్వారా జ్ఞానం మాత్రమే. మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం.
తిరిగి రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.